పెళ్ళిళ్ళలో వడ్డించే సేమియా కేసరిని అదే రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పండుగల సమయంలో అయినా, స్వీట్ తినాలనిపించినప్పుడైనా, ఇంటికి అతిథులు వచ్చినప్పుడైనా నిమిషాల్లో ఇది తయారైపోతుంది. ముందుగా స్టవ్ పైన ప్యాన్లోకి 3 స్పూన్ల నెయ్యిని వేసుకుని జీడిపప్పు వేసి సన్నని మంట మీద నిదానంగా కొద్దిగా వేగనివ్వండి. కాస్త వేగిన తర్వాత కిస్మిస్ను కూడా వేసి ఇలానే సన్నని మంట మీద నిదానంగా ఎర్రటి రంగు వచ్చేంత వరకు వేయించుకుని గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. ప్యాన్లోకి మరొక 2 స్పూన్ల నెయ్యిని వేసుకుని ఓ కప్పు సేమ్యాను తీసుకోండి. సేమియా వచ్చేసి మామూలు సేమియా తీసుకోవాలండి. మనకు మార్కెట్లో రోస్టెడ్ సేమియా దొరుకుతుంది కదా, వేయించిన సేమియా, అలాంటిది కాకుండా ఇలాంటి మామూలు సేమియాను తీసుకుని సన్నని మంట మీద నిదానంగా వేయించుకోవాలి. ఈ సేమియాను ఇలా వేయించుకోవటం వల్ల మంచి రుచి వస్తుంది. నిదానంగా సన్నని మంట మీద దగ్గరే ఉండి కలుపుకుంటూ ఇలా సేమియా ఎర్రటి రంగు వచ్చేంత వరకు వేయించుకుని తీసుకోండి. తర్వాత ఇదే ప్యాన్లోకి ఏ కప్పుతో అయితే సేమియా తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లను వేసుకుని నీళ్లు మరగటం మొదలైనప్పుడు దీనిలోకి 2-3 యాలకులను దంచుకుని వేసుకోండి. నీళ్లు మరిగి తెరలకాగటం మొదలైనప్పుడు మనం ముందుగానే వేయించి పెట్టుకున్న సేమ్యాను వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నిదానంగా దీన్ని ఉడకనివ్వాలి. ఇలా నిదానంగా ఉడికించుకోవటం వలన సేమియా లోపల వరకు బాగా ఉడుకుతుంది. అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. ఓ కప్పు సేమియాకి 2 కప్పుల నీళ్లు సరిగ్గా సరిపోతుంది. ఇలా అవసరమైనప్పుడల్లా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేసుకున్న నీరు ఎగిరి ఇలా దగ్గర పడేంత వరకు కలుపుకోవాలి. ఇలా దగ్గర పడినప్పుడు దీనిలోకి 1/4 కప్పు పంచదారను వేసుకోండి. పంచదార మీ రుచికి తగినట్లుగా పెంచి లేదంటే తగ్గించి వేసుకోవచ్చు. పంచదార సేమియాలో కలిసేలాగా ఓసారి కలుపుకోండి. పంచదార కరిగి దగ్గర పడిన సేమియా మరొకసారి పల్చపట్టం మొదలవుతుంది. ఇలానే మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకుని సేమియా మరొకసారి దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి రంగు కోసం నేను ఎటువంటి ఫుడ్ కలర్ను ఇక్కడ వాడట్లేదండి. సేమియాని వేయించుకుంటున్నాం కదా, దానివలన వచ్చే రంగే మనకు చూడటానికి బాగుంటుంది. ఇలా ఉడికి దగ్గర పడిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ను వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే సేమియా కేసరి మనకు తయారైపోతుంది. ఇది చల్లారినా కూడా పొడి పొడిలాడుతూ ఎంతో రుచిగా ఉంటుంది. మరి ఈ సేమియా కేసరి తయారీ విధానం మీకు నచ్చిందా? అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.